గుంటూరు రూట్లో మళ్ళీ ఏం చేయాలో ఏంటో మరలా తిరిగి మీరేం చేస్తారో నిర్ణయం చేసుకోండి. కానీ ఏదో వంక మీద ఈ రాజధానిలోకి వచ్చి అల్లకల్లోలను సృష్టించాలనేటువంటి విధానం కరెక్ట్ కాదని, అటువంటి పరిస్థితులు ఏదన్నా కనుక కాదనుకున్నటువంటి వాడు ఇందులో రావటువంటి అలసలు చుచ్చడానికి వస్తున్నాడు అనేది మా అభిప్రాయం. అలా జరిగేటట్టయితే మేము భూములు ఇచ్చినటువంటి వాళ్ళ మహారాష్ట్రని ఏంటి, మమ్మల్ని ఇక్కడ ఆగం చేయడానికి మరలా తిరిగి అభివృద్ధి కార్యక్రమాన్ని ఆగం చేయడానికి వచ్చేటువంటి వాళ్ళని మేము ఏ రకంగా చూడాలి? దీంట్లో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటి దాని మీద మా ప్రణాళికని మేము ఇక్కడ చర్చించుకొని ప్రశాంత వాతావరణంలో ఈ రాజధానిని సక్రమంగా త్వరితగతిన అభివృద్ధి చెందేలాగా ఇక్కడ భూములు ఇచ్చిన రైతులందరికీ అన్యాయం లేకుండా ఏమీ గలాటాలు లేకుండా జరిగిపోవాలనేటువంటి అభిప్రాయంతో మేము మాట్లాడుకోవడం జరిగింది. కనుక ఈ యొక్క సమావేశంలో ఏకైక తీర్మానం ఏమంటే, ఏ వైసీపీ ప్రతినిధి అయినా ఏ వైసీపీ నాయకుడైనా ఈ రాజధానులకు అడుగుపెట్టి రాజధానిని గురించి మాట్లాడాలి అనుకున్నప్పుడు ఈ రాజధానికి సపోర్ట్ ఇస్తూ వారు ప్రతిపాదించినటువంటి మావగాన్ అనేటువంటి రాజధానిని విత్డ్రా చేసుకొని రావాలనేటువంటిది మా యొక్క తీర్మానంగా ఇక్కడ మీ అందరికీ మనవి చేయడం జరుగుతుంది.